కోటి సంతకాలు కోట్ల గళాలతో ఏపీ హోరెత్తిపోయింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు అనూహ్య స్పందన లభించింది. ఊరు వాడ అంతా రోడ్లపైకి చేరింది. ఆ జనప్రభంజనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రైవేటుకి అప్పగించాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఒక పిలుపునిచ్చింది. కోటి సంతకాలను సేకరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కోటి సంతకాల లక్ష్యం తరువాత ఇవన్నీ కూడా సంతకాల సేకరణ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంది. దీనిపైన 18వ తారీఖున గవర్నర్ను కలిసి జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించబోతున్నారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ అన్నది 1,50,00,000కు చేరుకుందనేది సమాచారం. చూస్తున్నారు కదా జనప్రభంజనం ఏ స్థాయిలో ఉందో. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోటెత్తినటువంటి జనాన్ని చూశారు కదా. సునామీలా విరుచుకుపడిన జన ప్రభంజనాన్ని చూశారు కదా. ఇప్పటికైనా చంద్రబాబు మారాలి. అప్పనంగా దోచిపెట్టే నిర్ణయాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. ప్రైవేటోడికి అమ్మేస్తారట. ఎకరా 100 రూపాయలకే కట్టబెట్టేస్తారట. పేదవాడి వైద్య విద్యను తాకట్టు పెట్టేస్తారట. పేదవాడికి ఉచితంగా అందే కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ల కింద వేసి నలిపేస్తారట. మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. మరి ఈ 18 నెలల కాలంలో చేసిన 2,66,175 కోట్ల అప్పు ఎటుపోయింది? ఎవరి జేబులోకి వెళ్ళింది? చేసిన అప్పు ఎటుపోయిందో తెలియదు. అయ్యా చంద్రబాబు గారు, చేసిన అప్పు చాలదన మొన్నటికి మొన్న అమరావతి కోసం 7,387 కోట్లు అప్పు చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఇటుక పడకుండానే సిమెంటు బస్తా పని జరగకుండానే 47,000 కోట్లు అప్పు చేసేశారే. అమరావతి అప్పులను 47,000 కోట్ల రూపాయలకు చేర్చేశారు సార్. కానీ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఉండవు సార్. అప్పుల్లో ఏపీని టాప్లో నిలబెట్టిన మన చంద్రబాబు గారు ఏపీని సుడాన్ చేసేందుకు రాత్రి పగలు నిద్ర మానుకుని శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు మరో 5,000 కోట్ల రూపాయలు అప్పు కోసం ఏం చేశారో తెలుసా? జనాల లివర్లు కిడ్నీలు తాకట్టు పెడుతున్నారు. లిక్కర్ బాండ్ల పేరుతో 5,490 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమయ్యారు. మీరు ఎంత తాగితే బాబుకు అంత అప్పు దొరుకుతుంది. తాగండి, బాగా తాగండి. మీరు ఎంత తాగితే మీ లివర్లు కిడ్నీలు ఎంత పాడైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఆదాయం ఎంత పెరిగితే బాబుకు అంత అప్పు దొరుకుతుంది. అప్పు తేవడం, ఆ అప్పు కంటికి కనపడకుండా చేయటం 18 నెలలుగా చూస్తూనే ఉన్నాం. అప్పు చేయటానికి ఉన్న అన్ని మార్గాలు అన్ని అడ్డదారులు అయిపోయాయి. ఇప్పుడు మందు మీద పడ్డారు. ఈ అప్పు కూడా చేస్తే 18 నెలల్లో రాష్ట్రం అప్పు ఎంత అవుతుందో తెలుసా సార్? అక్షరాల 2,79,052 కోట్లు అవుతుంది. 18 నెలల్లో 2,79,000 కోట్ల అప్ప అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో ఆశ్చర్యంగా ప్రశ్నించకండి. జూన్ 12, 2024న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజుకు 552 రోజులయ్యాయి. ఆ లెక్కన రోజుకు మన బాబు గారు చేస్తున్న అప్పెంతో తెలుసా సార్? 505 కోట్ల రూపాయలు. ఆ లెక్కన గంటకు ఎంత అప్పు చేస్తున్నారో తెలుసా సార్? 21 కోట్ల రూపాయలు. ఆయన చేసేటటువంటి ఒక్క రోజుకు చేసేటటువంటి అప్పు 500 కోట్లుంటే ఒక మెడికల్ కాలేజీని కట్టుకోవచ్చు సార్. ఈ 500 కోట్లతో ఒక మెడికల్ కాలేజీ వస్తుంది. ఆ లెక్కన చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు కళ్ళు మూసుకుని పడుకుంటే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ప్రజల పక్షానే ఉంటుంది, ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. 5,000 కోట్లు లేవంటున్నారు కదా. 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని కళ్ళు మూసుకోమనండి. రోజుకు 505 కోట్లు అప్పు చేస్తున్నారు. 5,000 కోట్లు వచ్చేస్తాయి. గంటకి ఆయన చేస్తున్న అప్పు 21 కోట్లు. అంటే నిమిషానికి 35 లక్షల రూపాయలు అన్నమాట. ఏపీని సుడాన్ చేయాలంటే ఆ మాత్రం స్పీడు ఉండాల్సిందే. ఒకసారి మన బాబు గారి అప్పుల లెక్క ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. అంతకంటే ముందు మీ అందరికీ విన్నపం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 5,490 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడానికి మద్యం మీద ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. దాని ద్వారా ఒక 5,400 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అలా అప్పు చేయాలంటే మీరు మందు బాగా తాగాలి, ఆదాయం బాగా పెరగాలి,
2024-25లో మద్యం విక్రయాల ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయం 24,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2025-26లో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం టార్గెట్ ఎంత పెట్టుకున్నారయ్యా అంటే 35,000 కోట్లకు పెట్టుకున్నారు సార్. అంటే మీరు 11,000 కోట్లు అదనంగా తాగాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ టార్గెట్ రీచ్ కావాలంటే మీరేం చేయాలి? ఇప్పటి వరకు మీరు తాగిందంత కేవలం 24,000 కోట్లు ఒక సంవత్సరానికి తాగారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయాలంటే మనం ఎంత తాగాలి? ఇంకా 11,000 కోట్లు అదనంగా తాగాలి. అదనంగా తాగితే అప్పుడు 35,000 కోట్లు అవుతుంది. అయితే ఇంకా ఉంది సార్, అయిపోలేదు. వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాదికి, ఏది 26-27లో 50,000 కోట్లకు చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే డబుల్. మీరు ఇప్పుడు క్వార్టర్ తాగుతుంటే హాఫ్ తాగండి, హాఫ్ తాగుతూ ఉంటే ఫుల్ తాగండి సార్. ఇంకా బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపు 2 లక్షలు ఉన్నాయి. కావాలంటే దాన్ని 4 లక్షలకు పెంచుతారు. మద్యం దుకాణాల్లో టైమింగ్ పెంచుతారు, బార్ల సంఖ్య పెంచుతారు. మీరు తాగాల్సింది వచ్చే ఏడాది ఇప్పటికైతే 35,000 కోట్లకు తాగాలి, వచ్చే ఏడాది 50 కోట్లకు తాగాలి. చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టుకున్నారు 50,000 కోట్లకు మీరు తాగాలని. అంటే ప్రస్తుతం ఉన్న మద్యం విక్రయాలను ఏకంగా 100% పెంచాలి. మరి మీరు ఎంత కష్టపడాలి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ శరీరం ఏమైపోయినా, మీ కిడ్నీలు పాడైపోయినా, మీ లివర్లు చిదిమేసినా, మీ నరాలు వీక్ అయిపోయినా, మీ కుటుంబం ఛిద్రమైపోయినా, మీ ఫ్యామిలీ నాశనం అయిపోయినా, మీరు రోడ్డున పడ్డా, మీ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోయినా బాబు గారి ఆలోచనకు తగినట్టుగా మీరు నడుచుకోవాల్సిందే. రాష్ట్రం మద్యం ఆదాయం పెంచాల్సిందే. 35,000 కోట్ల రూపాయలకు టార్గెట్ పెట్టుకున్నారు. 5,490 కోట్ల రూపాయలు మద్యం మీద మనం అప్పు తీసుకురాబోతున్నాము, బాండ్లు ఇవ్వబోతున్నాము. అంటే మిమ్మల్ని తాగుబోతుల్ని చేసి మీ లివర్ల మీద, మీ కిడ్నీల మీద, మీ నరాల మీద ఒక వ్యాపారం అప్పు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పారు కదా, సాయంత్రం 6 అయితే నేను గుర్తొస్తాను తాగుబోతులందరికీ అన్నారు కదా. ఇప్పుడు 6 నుంచి కాదు, ఉదయం నుంచే గుర్తొచ్చేలా ఈ రాష్ట్రాన్ని తయారు చేయబోతున్నారు. నకిలీ మద్యం ఒకవైపు, బెల్ట్ షాపులు ఒకవైపు, పెరిగిపోయినటువంటి మద్యం దుకాణాలు ఇంకోవైపు. ఈ విధంగా మీకు ఒక టార్గెట్ పెడుతున్నారు. ఇప్పుడు అందరూ కలిసి 50,000 కోట్లకు చేర్చాలి ఒక సంవత్సరానికి. ఎంత తాగాలో ఆలోచించండి. మీరు ఎంత తాగితే అంత అప్పు దొరుకుతుంది. ఇక్కడ మీరు ఎంత తాగితే అంత అప్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి అప్పు ఎంతో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. 3 రకాల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. ఒకటి బడ్జెట్ అప్పు, 2 బడ్జెటేతర అప్పు, దానినే మనం ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకొచ్చేటటువంటి కార్పొరేషన్ అప్పులుగా చెప్పుకుంటున్నాం. మూడోది, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఎక్కడా లేని విధంగా అమరావతి అప్పు అనేది ఒకటి, మూడో అప్పు ఉంటుంది మనకు మూడో అప్పు. అదే అసలైన ముప్పు. 1,00,000 కోట్లు పైన కావాలి. ఒకసారి దాన్ని కూడా చూద్దాం, ఎన్ని రకాలుగా అప్పులు చేస్తున్నారనేది. ఎస్, బడ్జెట్ అప్పు కాగ్ గణాంకాల ప్రకారం చూస్తున్నాం. 2024-25 మార్చి వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 81,597 కోట్లు సార్. 2025-26 అక్టోబర్ వరకు 67,283 కోట్లుంది. నవంబర్ 4న ఆర్బీఐ ప్రకారం 3,000 కోట్లు తీసుకున్నారు ఆర్బీఐ దగ్గర నుంచి. డిసెంబర్ 2న మొన్నటికి మొన్న ఈ నెల మొదటి మంగళవారం రోజున మరో 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుని వచ్చారు సార్. మొత్తం ఎంతైందో ఒక్కసారి చూపించండి. మొత్తం 1,54,880 కోట్లు. ఇవి బడ్జెట్ అప్పులు. నెక్స్ట్, బడ్జెటేతర అప్పులు చాలా కీలకమైంది. ఇది దొడ్డిదారు అప్పులు అంటారు చంద్రబాబు నాయుడు గారి భాష, లేకపోతే మన ఎల్లో మీడియా భాష ప్రకారం దొడ్డిదారు అప్పులు. నేనైతే అలా అన్ను, బడ్జెటేతర అప్పు అని చాలా చక్కని భాషతో అక్కడ పెట్టాను, ఒకసారి చూసుకోండి. పౌర సరఫరాల సంస్థ 7,000 కోట్లు. నెక్స్ట్, మార్కుఫెడ్ 18,700 కోట్లు. ఏపీఐఐసి 8,500 కోట్లు. ఏపీఎండిసి 9,000 కోట్లు. మన ఖనిజాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు. బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000 కోట్లు. ఏపీ జలజీవన్ మిషన్
1000 కోట్లు మనం తాగే నీళ్లు కూడా తాకట్టే. ఈ 18 నెలల్లో జరిగినటువంటి విధ్వంసం చెప్తున్నా. ఏపీసీపీ డీసీఎల్, ఏపీఎస్పీ డీసీఎల్ 5473 కోట్లు. నాబార్డు నుంచి డిస్కమ్లకు 3762 కోట్లు. లిక్కర్ బాండ్లు 5490 కోట్లు. ఇంతసేపు నేను చెప్పింది అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి మీ కుటుంబాలు ఛిద్రమైపోయినా, మీ లివర్లు పోయినా, మీ కిడ్నీలు పాడైనా, మీ పిల్లల జీవితాలు నాశనమైనా ఆ టార్గెట్ని రీచ్ అవ్వకపోతే అప్పు దొరకదు సార్. ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి కాదు, ఎన్నికలకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఆలోచించుకోండి. మీరు ఏ స్థాయిలో ఎలా ఆలోచించాలనేది మీ ఊహకే వదిలేస్తున్నా, మీ ఆలోచన విధానానికే వదిలేస్తున్నా. మీ పిల్లల జీవితాలను ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మైండ్లో పెట్టుకొని మీరు ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. మొత్తం 76,785 కోట్లు. ఏది బడ్జెట్ ఏతర అప్పు. నెక్స్ట్ అమరావతి అప్పులు చూపించండి సార్. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ 15,000 కోట్లు. నెక్స్ట్ హడ్కో 11,000 కోట్లు. కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు, జర్మనీ సంస్థ. ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు. ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్లు. నాబార్డ్ 7,387 కోట్లు. ఇది మొన్నే ఇచ్చారు, ఇది సిఆర్డీఏకి పర్మిషన్ ఇచ్చారు అప్పులు తెచ్చుకోండి అని. మొత్తం కలిపితే 47,387 కోట్లు అయింది సార్ అమరావతి అప్పు. టోటల్ ఒకసారి చూసేద్దాం ఫైనల్గా. రైట్, బడ్జెట్ అప్పు, బడ్జెట్ ఏతర అప్పు, అమరావతి అప్పు 3 కలిపి చూస్తే బడ్జెట్ అప్పు 1,54,880 కోట్లు, బడ్జెట్ ఏతర అప్పు 76,785 కోట్లు, అమరావతి అప్పు 47,387 కోట్లు. మొత్తం ఎంత ఉంది ఒకసారి చూపించేసండి. 2,79,052 కోట్లు. 2,79,052 కోట్లు. ఒక రోజుకు చేస్తున్న అప్పు 500 కోట్లు. ప్రైవేట్ కాలేజీలకి ప్రైవేట్కి అమ్మేస్తాం, కానీ మనం మాత్రం మెడికల్ కాలేజీలు నిర్వహించాం. ప్రభుత్వం మాత్రం నిర్వహించదు, ప్రైవేట్కి మాత్రం మనం అమ్మేస్తాం. మన దగ్గర డబ్బు లేదు కదా. మరి 2,79,052 కోట్లు ఎటుపోయాయి? ఇవన్నీ చూసిన తర్వాత మన లివర్ల మీద, మన కిడ్నీల మీద, మన నరాల మీద వ్యాపారం చేసి వాటిని తాకట్టు పెట్టి అప్పు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒకసారి చూపించండి. ఎస్, మీ లివర్లు కిడ్నీలు తాకట్టు పెట్టి మరీ చంద్రబాబు అప్పులు చేస్తున్నారా? ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్. మీ లివర్లు కిడ్నీలు తాకట్టు పెట్టి మరీ చంద్రబాబు అప్పులు చేస్తున్నారా? ఈ అంశంపైనే మాట్లాడదాం.